గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పాల్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఈ వీడియోలో మనము వాట్ ఈస్ ఎ కంపైలర్ అండ్ వాట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటర్ అని తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ వాట్ ఈస్ ఎ కంపైలర్ అండ్ వాట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ఈస్ వై ఎ కంపైలర్ అండ్ అన్ ఇంటర్ప్రిటర్ ఈస్ నీడెడ్. అసలు కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఎందుకు అవసరం మనకి అనేది తెలుసుకుందాం. ఓకేనా? Computers do not understand high-level programming languages like C, Java or Python directly. They only understand mission code, that is binary instructions. సింపుల్గా చెప్పాలంటే మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజెస్ అనమాట. హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిటిని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. లైక్ జావా, సి++, C#, పైథాన్ ఆర్ ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. ఇవి సిస్టమ్స్కి అర్థం కావు. సిస్టమ్కి ఎందుకు అర్థం కాదంటే సిస్టమ్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ లో లెవెల్ లాంగ్వేజ్, దట్ ఈస్ మిషన్ లాంగ్వేజ్. అది సిస్టమ్కి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమైంది. సో మనకేమో బైనరీ లాంగ్వేజ్ రాదు. సో ఇక్కడ మనకి ఒక మీడియం కావాలి, ఒక ట్రాన్స్లేటర్స్ కావాలి. సో ఓకేనా, అవే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో ఈ కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని విచ్ ఆర్ ఇన్ సోర్స్ కోడ్, ఒక సోర్స్ కోడ్లో మనం ఇన్స్ట్రక్షన్స్ అన్ని కంప్యూటర్కి చెప్తాం అనమాట. ఇలా చేయాలి, వర్క్ ఇలా చేయాలి, సమ్ ఆఫ్ అడిషన్ చేయాలి అని. సో ఈ కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఆ సోర్స్ కోడ్ని తీసుకొని కంపైల్ చేస్తుంది. కంపైల్ అంటే కన్వర్ట్ చేస్తుంది అనమాట. బైనరీ లాంగ్వేజ్లోకి, మిషన్ లాంగ్వేజ్లోకి అది కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి సిస్టమ్స్ నుంచి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇది బ్యాక్ ఎండ్లో జరిగే వర్క్ అనమాట. ఇవే కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్ చేసే వర్క్. సో ఇంకా కంపైలర్ ఇంటర్ప్రిటర్ గురించి నీట్గా సింపుల్ వేలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఎలా వర్క్ అవుతుందో చూడబోతున్నాం ఒక ఎగ్జాంపుల్ ద్వారా. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్కి ఓన్లీ హిందీ మాత్రమే వస్తుంది, ఇంకే లాంగ్వేజ్ రాదు. అండ్ ఇతను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకున్నాడు. బట్ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా తెలుగు మాత్రమే వస్తుంది, వీళ్ళకి హిందీ రాదు, ఓన్లీ తెలుగు మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ పర్సన్ ఆ ఇన్ఫర్మేషన్ హిందీలో ఇట్లా వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు. సో ఇక్కడ ఒక నీడ్ ఉంది, ఒక మీడియం, ఒక ట్రాన్స్లేటర్ నీడ్ ఉంది. సో ఒక పర్సన్ హూ నోస్ బోత్ తెలుగు అండ్ హిందీ, ఒక పర్సన్ ఎవరికైతే తెలుగు హిందీ వస్తుందో ఆయన అక్కడ ఉండి ఒక మీడియేటర్ లాగా ఇతను ఏం చెప్తున్నాడు విని దాన్ని ట్రాన్స్లేట్ చేసి వీళ్ళకి చెప్తున్నమాట. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఈయన ఏం చెప్తున్నాడు. సో సేమ్ లైక్ దిస్ ఒక కంపైలర్ ఇంటర్ప్రిటర్ కూడా అలాగే వర్క్ అవుతుంది. ఇక్కడ నేను ఒక పైథాన్ కోడ్ రాశాను, సింపుల్ పైథాన్ కోడ్ రాశాను. పైథాన్ కోడ్ ఎలా ఉందంటే ఒక 2 వేరియబుల్స్ తీసుకొని ఈచ్ వేరియబుల్కి ఒక 2 వాల్యూస్ అసైన్ చేసి దాన్ని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. ఆ స్టోర్ చేసిన వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. బట్ ఇలా చేయమని ఒక సిస్టమ్ చెప్తే ఆ సిస్టమ్కి అర్థం కాదు, ఎందుకంటే ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ ఏ పైథాన్ హై లెవెల్ లాంగ్వేజ్ మనకు తెలుసు. కాబట్టి ఇది డైరెక్ట్గా సిస్టమ్ చెప్తే అర్థం కాదు. సో ఇక్కడ మనకి ఒక నీడ్ ఉంది, ఒక కంపైలర్ ఇంటర్ప్రిటర్ నీడ్ ఉంది అనమాట. ఈ కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఇది చేంజ్ చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది, బైనరీ ఫార్మేట్లకి చేంజ్ చేస్తుంది అనమాట. చూడండి, ఇది ఒక కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఈ సోర్స్ కోడ్ని తీసుకొని ఇలా చేంజ్ చేస్తుంది మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి. అప్పుడు మన సిస్టమ్కి, మన కంప్యూటర్కి అర్థమవుతుంది అనమాట. సో మనం ఏం చెప్తున్నామని. అప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి సిస్టమ్ నుంచి ఒక రిజల్ట్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇలా ఒక కంపైలర్ ఇంటర్ప్రిటర్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్ప్రిటర్కి కంప్యూటర్కి ఉన్న డిఫరెన్సెస్ మనం చూద్దాం. సో నౌ యూ విల్ సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనమాట. కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. A compiler is a program that translates the entire source code into mission code before execution. So compiler అంటే ఏంటి? కంపైలర్ అనేది ఒక ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్లేట్స్ ఎంటైర్ సోర్స్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్. కంపైలర్ ఏం చేస్తుందంటే మనం రాసిన సోర్స్ కోడ్ని కంప్లీట్గా ఎంటైర్ కోడ్ని అట్ ఏ టైం మిషన్ కోడ్కి చేంజ్ చేస్తుంది అనమాట బిఫోర్ ఎగ్జిక్యూషన్. నౌ విల్ సీ ఇన్ ఇంటర్ప్రిటర్. అండ్ ఇంటర్ప్రిటర్ ట్రాన్స్లేట్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ద సోర్స్ కోడ్ లైన్ బై లైన్. ఇక్కడే చూడండి డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ ఏం చేస్తుంది, ఇంటర్ప్రిటర్ ట్రాన్స్లేట్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ద సోర్స్ కోడ్ లైన్ బై లైన్. బట్ ఇక్కడ చూడండి, ట్రాన్స్లేట్స్ ద ఎంటైర్ సోర్స్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఎగ్జిక్యూషన్ ముందరే అంత కోడ్ అన్ని సోర్స్ కోడ్ అన్ని ట్రాన్స్లేట్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. ప్రతి లైన్ ఫస్ట్ లైన్ ఒక మన రాసిన సోర్స్ కోడ్లో ఫస్ట్ లైన్ చెక్ చేస్తుంది, దాంట్లో ఎర్రర్స్ లేదంటే అది ట్రాన్స్లేట్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా అలాగే అయిపోతుంది అనమాట. ట్రాన్స్లేషన్ వెంటనే ట్రాన్స్లేషన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్కి వచ్చి ఆ లైన్లో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తుంది. ఆ ఎర్రర్స్ ఏం లేకపోతే ఆ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అగైన్ థర్డ్ లైన్కి వస్తుంది.
ఓకేనా? ఇలా ఇంటర్ప్రిటర్ కంపైలర్కి ఉన్న డిఫరెన్స్ ఇదే అనమాట. ఓకే, బట్ పైథాన్ అనేది అండ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పైథాన్ అనేది కంపైలర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. పైథాన్ ఈజ్ ఏ హైలీ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, నెక్స్ట్ వచ్చే మన వీడియోస్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే పైథాన్ కీవర్డ్స్. సో పైథాన్ కీవర్డ్స్ అంటే ఏంటి, పైథాన్ కీవర్డ్స్ ఎందుకు అంత చాలా ఇంపార్టెంట్, ఏంటివేంటి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. Until then, keep watching my videos. Do share this video with your friends, and thank you.